వైఎస్ జగన్ ఆశీస్సులు తిరుపతి ప్రజల మద్దతుతో రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తీసుకురావడమే తన ప్రాధాన్యత అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉన్నా టీడీపీ అడగకపోవడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో గళం విప్పుతామన్నారు ఎంపీ గురుమూర్తి. 18వ లోక్సభ కొలువుదీరింది. తిరుపతి నుంచి రెండోసారిగా ఎంపీగా గెలిచిన మధ్యల గురుమూర్తి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు, రెండోసారి గెలిచారు. సో సభలో రెండోసారిగా అడుగుపెట్టడం ఎలా అనిపిస్తుంది? తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో నుండి ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిండైన ఆశీస్సులతో ఈరోజు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తిరుపతి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కోరుకున్నట్టుగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో రకరకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు కావచ్చు, పులికాట్ సమస్యలు కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, కొన్ని రైల్వేకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అలాగే రోడ్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలైనటువంటి సమస్యల మీద ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రజల తరపు నుంచి గళం వినిపిస్తాం. అలాగే ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నింటినీ అమలు చేయడానికి మా వంతు గట్టిగా ప్రయత్నం చేస్తాం. ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనిత్యం ప్రజలతో మమేకమై వాళ్ళ గొంతుకునై ఖచ్చితంగా ప్రశ్నిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల క్షేమం కోరి పనిచేస్తామని మాటిస్తున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు, ఇటు జాతీయ స్థాయిలో విపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి పాత్ర ఇటు పార్లమెంట్లో పోషించబోతున్నారు? పార్లమెంట్లో ఎలా పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ అయితే హామీలు ఇచ్చిందారో ఆ హామీలు అమలు కోసం గట్టిగా ప్రజల వైపు నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అయితే మాట చెప్పుండదో ఆ మాట ప్రకారం ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అవి చేయని పక్షంలో ఖచ్చితంగా నిలదీస్తాం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ. సో ఈరోజు బీజేపీకి కేంద్రంలో మెజారిటీ లేదు. ఇటువంటి సమయంలో ప్రత్యేక హోదా తీసుకునేటువంటి అవకాశం ఉంది, కానీ అటువంటి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ జారవిడ్చుకుంది, అడగడం లేదనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏమంటారు దీనిపైన? 2014లో కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తాయి. మళ్ళీ కూడా ఇప్పుడు అదే మోసాన్ని చేస్తూ ఉన్నాయి. మోసం చేయడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఆ పార్టీలకి కొత్త కాదు. ఈరోజు వాళ్ళు మద్దతు మీదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొలువై తీరున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. కానీ ఆ ఊసే ఎత్తకుండా దాన్ని విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మా వంతుగా మేము పోరాటం చేసి ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రశ్నిస్తాం దీనికి సంబంధించి. సో మధ్యల గురుమూర్తి తిరుపతి నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన, అలాగే ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పార్లమెంట్లో ప్రజల తరపున గళం విప్పుతానని చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.